అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి. నందిరెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవరెడ్డి పేరు అయితే జడ్పీటీ సైడ్ తప్ప ఇలా సర్పంచ్ కూడా మంత్రి గారిని ఒకటే విషయం అవడం జరిగింది. రైతు బంధు మీరు 9వ తారీఖు రాగానే ఎకరానికి 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పినారు. అలాగే 9వ తారీఖు ఏది మన లోన్స్ వేవర్ చేస్తారు, రైతు రుణాలు మాఫీ చేస్తామని కూడా చెప్పినారు. వాళ్ళు ఇంకా మీరు 3 రోజుల ముందు కూడా ఎలక్షన్ 3 రోజుల ముందు కూడా లోన్లు తీసుకున్న వాళ్ళు అయితే లోన్లు తీసుకోండి, మేము 9వ తారీఖు రాగానే ఫస్ట్ సంతకం పెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే పెన్షనర్స్కి కూడా వాళ్ళు 2,000 కాదు 4,000 ఇస్తాం 9వ తారీఖు నుంచి చెప్పడం జరిగింది. అది కాకుండా కరెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో మీరు బిల్లులు కట్టవద్దు, మేము వచ్చిన తర్వాత 200 లోపు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. ఆ విషయాల మీద నేను అడిగితే వారు దాని మీద సమాధానం చెప్పకుండా ఇవాళ పర్సనల్గా పోయి ఏదేదో మాట్లాడడం జరుగుతుంది. నా మీద అది కరెక్ట్ కాదు. మంత్రి గారు వారికి గౌరవాన్ని 6 సార్లు గెలిచినా, నేను 2 సార్లు మంత్రి అయినా, నేను రిజైన్ చేసినా అని మాట్లాడిన హుందాతనంతో ఉండాలి. చెప్పగలిగితే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, కానీ చిల్లర మాటలు మాట్లాడి పర్సనల్గా పోయి మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఆయనను ఎక్కడ పర్సనల్గా మాట్లాడలేదు, పర్సనల్గా నిందించలేదు. నేను అఫీషియల్ ప్రోగ్రాము అఫీషియల్గా నేను సబ్జెక్ట్ అడిగిన అంతే. మీరు ఇచ్చిన ప్రామిస్ల సంగతి ఏందో చెప్పండి. మీరు మొన్న బొమ్మలరావరంకి వచ్చి రైతు బంధు అడుగుతున్న రైతులను చెప్పుతోని కొట్టాలి అని మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు. అవి అలాంటి మాటలు మానుకోండి, మీరు ఇచ్చిన ప్రామిసులు చెప్పండి అని చెప్తే దానికి పర్సనల్గా అటాక్ చేసి ఏదో చిల్లర మాట్లాడడం జరుగుతుంది. మంత్రి గారు ఇది తగదు కాదు, దీని మీద పెద్ద ఎత్తున నిరసన చేస్తామని